హాయ్ వెల్కమ్ టు ఎలక్ట్రికల్ కమాండ్. ఈ వీడియోలో మనం ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేసే డిఫరెంట్ సేఫ్టీ ప్రొటెక్షన్ డివైసెస్ గురించి తెలుసుకుందాం. ట్రాన్స్ఫార్మర్ అనేది పవర్ డిస్ట్రిబ్యూషన్లో చాలా ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్. ఇది 24 అవర్స్ ఆపరేషన్లోనే ఉంటుంది. కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క రిలయబిలిటీ అండ్ సేఫ్ ఆపరేషన్ని మానిటర్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ సేఫ్టీ డివైజెస్ని యూజ్ చేస్తాము. ఈ వీడియోలో ట్రాన్స్ఫార్మర్లో అసలు ఏమేం సేఫ్టీ డివైజెస్ యూజ్ చేస్తారు అండ్ వాటి యొక్క పర్పస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఓవర్ కరెంట్ ప్రొటెక్షన్. ఈ రిలే ట్రాన్స్ఫార్మర్ని ఓవర్ కరెంట్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ట్రాన్స్ఫార్మర్లో దాని రేటెడ్ కరెంట్ కన్నా ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే ఈ రిలే సెన్స్ చేసి ట్రిప్ చేస్తుంది. షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్. ఈ రిలే ట్రాన్స్ఫార్మర్ని షార్ట్ సర్క్యూట్ కండిషన్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ట్రాన్స్ఫార్మర్ నుండి లోడ్కి కనెక్ట్ చేసిన లైన్ లేదా లోడ్లో షార్ట్ సర్క్యూట్ అంటే లైన్ టు లైన్ ఫాల్ట్ వస్తే డ్యూ టు ఫాల్ట్ వల్ల వెరీ హై కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. హై కరెంట్ వల్ల వైండింగ్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనం షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ని యూజ్ చేస్తాము. ఎర్త్ ఫాల్ట్ ప్రొటెక్షన్. ఈ రిలే ట్రాన్స్ఫార్మర్ని ఎర్త్ ఫాల్ట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ట్రాన్స్ఫార్మర్ నుండి లోడ్కి కనెక్ట్ చేసిన లైన్ లేదా లోడులో ఏదైనా ఎర్త్ ఫాల్ట్ అంటే లైన్ టు ఎర్త్ అయితే అప్పుడు వెరీ హై ఫాల్ట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దీని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనం ఎర్త్ ఫాల్ట్ ప్రొటెక్షన్ని యూజ్ చేస్తాము. ఓటీఐ అండ్ డబ్ల్యూటీఐ. ఓటీఐ ఆయిల్ టెంపరేచర్ ఇండికేటర్ అండ్ డబ్ల్యూటీఐ వైండింగ్ టెంపరేచర్ ఇండికేటర్. ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ లోపల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అండ్ వైండింగ్ ఉంటాయి. ఈ ఓటీఐ అండ్ డబ్ల్యూటీఐ అనేవి ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అండ్ వైండింగ్ యొక్క టెంపరేచర్ని మానిటర్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ టెంపరేచర్ అనేది ప్రీసెట్ లిమిట్ కంటే ఎక్కువ అయితే ఈ ఓటీఐ అండ్ డబ్ల్యూటీఐ దానిని సెన్స్ చేసి ట్రాన్స్ఫార్మర్ని ట్రిప్ చేస్తాయి. ఈ ఓటీఐ అండ్ డబ్ల్యూటీఐలో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి అలారం అండ్ ట్రిప్ ఆప్షన్. ఒకవేళ ఈ టెంపరేచర్ అనేది అలారం ప్రీసెట్ లిమిట్ కంటే ఎక్కువ అయితే ముందు అలారం ఇండికేషన్ వస్తుంది. ఒకవేళ ఈ రైజ్ అయిన టెంపరేచర్ ఇంకా హై ఉంటే అది ట్రిప్ సెట్ లిమిట్ కంటే ఎక్కువైతే అప్పుడు ట్రాన్స్ఫార్మర్ని డైరెక్ట్గా ట్రిప్ చేస్తుంది. ఈ అలారం అండ్ ట్రిప్ లిమిట్ అనేది ఎంత ఉండాలి? ఓటీఐ యొక్క అలారం లిమిట్ 85 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ ట్రిప్ రేంజ్ 90 డిగ్రీ సెంటీగ్రేడ్. అదే డబ్ల్యూటీఐ యొక్క అలారం రేంజ్ 90 డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ ట్రిప్ అనేది 95 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద. బుక్ హోల్జ్ రిలే. ట్రాన్స్ఫార్మర్ని ఇంటర్నల్ ఫాల్ట్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి మనం బుక్ హోల్జ్ రిలేని యూజ్ చేస్తాము. దీనిని గ్యాస్ యాక్చువేటెడ్ రిలే అని కూడా పిలుస్తారు. బుక్ హోల్జ్ రిలే అనేది ట్రాన్స్ఫార్మర్ యొక్క ట్యాంక్ అండ్ కన్జర్వేటర్ మధ్య కనెక్ట్ చేయబడి ఉంటుంది. డ్యూ టు ఇంటర్నల్ ఫాల్ట్ అంటే వైండింగ్ షార్ట్ సర్క్యూట్ అయినా లేదా వైండింగ్ గ్రౌండ్ అయినా డ్యూ టు హై కరెంట్ ఫ్లో వల్ల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ హీట్ అయ్యి గ్యాస్ బబుల్స్ జనరేట్ అవుతాయి. ఈ గ్యాస్ బబుల్స్ అనేవి ట్యాంక్ నుండి కన్జర్వేటర్ సైడు ఫ్లో అయ్యేటప్పుడు ఈ బుక్ హోల్జ్ రిలే దీనిని సెన్స్ చేసి ముందుగా అలారం లేదా ట్రిప్ చేస్తుంది. పిఆర్వి ప్రెజర్ రిలీఫ్ వాల్వ్. దీనిని ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ లోపల జనరేట్ అయ్యే హై ప్రెజర్ నుండి ట్రాన్స్ఫార్మర్ను ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. డ్యూ టు నార్మల్ ఆపరేషన్ ఆర్ ఫాల్ట్ కరెంట్ వల్ల ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ హీట్ అయ్యి హై ప్రెజర్ క్రియేట్ అవుతుంది. ఈ టైంలో ఒకవేళ బుక్ హోల్జ్ రిలే దీనిని సెన్స్ చేయకపోతే ఈ హై ప్రెజర్ వల్ల ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ రప్చర్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ హై ప్రెజర్ని రిలీజ్ చేయడానికి మనం పిఆర్విని యూజ్ చేస్తాము. ఎంఓజీ మ్యాగ్నెటిక్ ఆయిల్ గేజ్. ఇది
కన్జర్వేటర్లో ఉన్న ఆయిల్ లెవెల్ని మానిటర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఒకవేళ కన్జర్వేటర్లో ఆయిల్ లెవెల్ తక్కువ అయితే ఈ ఎంఓజీ దీనిని సెన్స్ చేసి ట్రాన్స్ఫార్మర్ని ట్రిప్ చేస్తుంది. కన్జర్వేటర్ అనేది ట్రాన్స్ఫార్మర్ పైన ఉంటుంది. దీనిని మెయిన్గా ట్రాన్స్ఫార్మర్కి సఫిషియెంట్ ఆయిల్ని మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ట్రాన్స్ఫార్మర్లో డ్యూ టు లీకేజ్ వల్ల ఆయిల్ లెవెల్ డిక్రీజ్ అయితే ఈ కన్జర్వేటర్లో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ ద్వారా ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్లో సఫిషియెంట్ ఆయిల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ కన్జర్వేటర్లో ఆయిల్ లెవెల్ తక్కువగా ఉంటే ట్రాన్స్ఫార్మర్లో లీకేజ్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ వల్ల ఆయిల్ లెవెల్ డిక్రీజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ కూల్ కాదు. సో వైండింగ్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కన్జర్వేటర్లో ఉన్న ఆయిల్ లెవెల్ని మానిటర్ చేయడానికి మనం ఎంఓజీని యూజ్ చేస్తారు. డిఫరెన్షియల్ ప్రొటెక్షన్, దీనిని కూడా ట్రాన్స్ఫార్మర్ ఇంటర్నల్ ఫాల్ట్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ డిఫరెన్షియల్ రిలే ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్లో ఫ్లో అయ్యే కరెంటును మానిటర్ చేస్తూ ఉంటుంది. నార్మల్ ఆపరేషన్లో ఈ ప్రైమరీ అండ్ సెకండరీ కరెంట్ రెండు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. కానీ డ్యూ టు ఇంటర్నల్ ఫాల్ట్ వల్ల ఈ ప్రైమరీ అండ్ సెకండరీలో డిఫరెంట్ కరెంట్స్ ఫ్లో అవుతాయి. ఈ డిఫరెంట్ కరెంట్స్ ఫ్లో కావడం వల్ల ఈ డిఫరెన్షియల్ రిలే వాటిని సెన్స్ చేసి డిఫరెన్షియల్ రిలే యాక్టివేట్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ని ట్రిప్ చేస్తుంది. ఈ డిఫరెన్షియల్ రిలే నార్మల్గా మోర్ దెన్ 10 MVA ట్రాన్స్ఫార్మర్లో యూజ్ చేస్తారు.